ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5గురు ముత్తైదులకు దీక్షిత్ గారు లక్ష్మీదులకి పసుపు రాయమని చెప్పడంతో అరవింద కూడా వరుసలో వచ్చి నిల్చొని ఉంటుంది. అయితే అరవింద్ అక్కడికి రావడంతో నిలబడి ఉండడంతో తల దించుకొని పసుపు కాళ్ళకు రాస్తున్న లక్ష్మిని గమనించి ఉండదు. అలా అరవింద కాళ్ళకి పసుపు రాసిన తర్వాత లక్ష్మి ఒక్కసారిగా లేచి నిల్చొని ఉంటుంది. అప్పుడే అరవింద కూడా లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అరవిందని గమనిస్తూ ఉంటుంది. అయ్యో, అత్తయ్య గారి కంట నేను కనబడకపోయానే అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ అరవింద వైపుకు చూస్తూ ఉంటే అప్పుడే జయదేవ్ ఇదంతా చాటుగా ఉండి గమనిస్తూ ఉంటాడు. వెంటనే జయదేవ్ కూడా లక్ష్మి వెనకాలే వచ్చి నిల్చొని ఉంటాడు. అప్పుడు అరవింద చాలా షాకింగ్గా లక్ష్మి అని పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ అరవింద వైపుకి అలా చూస్తూ ఉంటే జయదేవ్ కూడా అరవింద వైపుకి అలాగే చూస్తూ ఉంటాడు. అరవింద మాత్రం లక్ష్మి వైపుకి జయదేవ్ వైపుకు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. మరి సంయుక్తనే లక్ష్మిలాగా పూజ చేస్తుంది అని కవర్ చేస్తారా, లేకుంటే లక్ష్మి బ్రతికే ఉందన్న నిజం అరవిందకి ఇప్పుడు తెలిసిపోతుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.